పెళ్లి రోజు కావడంతో బాలు, మీనా పార్వతమ్మ ఇంటికొస్తారు. మీరు పెట్టిన షర్ట్ బావుందని అందరూ అంటున్నారు, ఎక్కడ కొన్నారు అని బాలు అడగ్గానే, నేను కొనలేదు బాబు, శివ తీసుకొచ్చాడు అనంటుంది. ఆ మాటలతో బాలు రగిలిపోతాడు. మీరు కష్టపడి సంపాదిస్తారు కాబట్టి తీసుకున్నాను, కాని వీడు మందిని ఇబ్బంది పెట్టిన డబ్బుతో కొన్నాడు అని మండిపడతాడు. నేనంటే ఇష్టం లేనప్పుడు నేను తీసుకొచ్చిన షర్టు ఎందుకు అని శివ ప్రశ్నిస్తాడు. దాంతో బాలు షర్టు విప్పేసి శివ ముఖాన కొట్టి కోపంగా ఇంటికి వెళ్లిపోతాడు. షర్టుతో వెళ్లి షర్టు లేకుండా వచ్చిన కొడుకును చూసిన సత్యం, ప్రభావతి షాక్ అవుతారు. అక్కడ ఏం జరిగిందో చెప్పమని బాలు, మీనాని నిలదీస్తారు. మీనా ఏవేవో కారణాలు చెప్పడంతో ఎలాగైనా నిజం తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీనా దగ్గరికి రోహిణిని పంపుతుంది ప్రభావతి. ఇది మా పర్సనల్, మా జోలికి రావద్దు అని రోహిణికి మీనా వార్నింగ్ ఇస్తుంది. సుశీల, మీనాలు బుజ్జగించడంతో బాలు షర్ట్ వేసుకుంటాడు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది. సెప్టెంబర్ 10వ తేదీ 507వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. ప్రభావతి టార్చర్ గురించి రోహిణి, శృతి సెటైర్లు వేస్తారు. మీనా మనలాగా చదువుకోలేదు కాబట్టి పాతకాలం అమ్మాయిలా అన్నీ భరించిందని రోహిణి అంటుంది. చదువుకు కాపురానికి సంబంధం లేదని, ఎంత చదువుకున్నా కాపురం నిలబడాలంటే సర్దుకుపోయే మనస్తత్వం ఉండాలని అంటుంది సుశీల. మీ అందరి కడుపులో నా మీద ఇంతుందా అని ప్రభావతి అంటుంది. నువ్వు మీనాని ఎలా చూస్తావో మొత్తం ప్రపంచానికి తెలుసు అని సత్యం సెటైర్లు వేస్తాడు. ఇప్పుడా హీరో హీరోయిన్ల కోసం మనమంతా నిలబడి ఎదురు చూడాలా అని ప్రభావతి అంటుంది. నిజంగానే బాలు ఒక హీరో, మీనా ఒక హీరోయిన్ అంటాడు సత్యం. కేక్ తీసుకొచ్చారా లేదా అని రవిని మనోజ్ అడుగుతాడు. ఎంత ఆర్డర్ ఇచ్చారు, ఓ పావు కిలోనా అరకిలోనా అని సెటైర్లు వేస్తాడు సంజు. వచ్చాక మీరే చూడండి, మా ఇంట్లో ఎన్ని గొడవలున్నా అవసరం వచ్చినప్పుడు ఒక్కటిగానే ఉంటామని, ఆ ప్రేమను ఎప్పుడూ కిలోల లెక్కన తూకం వేసుకోలేమని రవి పంచ్ విసురుతాడు. ఇంతలో శృతి తల్లి వచ్చి మౌనిక కాపురం ఎలా సాగుతుంది అని అడుగుతుంది. మా శృతిలాగా నువ్వు గడుసుదానివి కాదు, జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తుంది. దాంతో మండిపడిన సంజు, వచ్చిన వాళ్లు వచ్చిన పని చూసుకొనెళ్ళండి అనంటాడు. బాలు, మీనాల పెళ్లి రోజు కావడంతో మీనాకి బంగారు గాజులు బహుమతిగా తీసుకొస్తుంది శృతి తల్లి. దాంతో ప్రభావతి షాకై కళ్ల అప్పగించి చూస్తూ ఉండిపోతుంది. మీనా కోసం చాలా మంచి గిఫ్ట్ తెచ్చావు అని తల్లిని మెచ్చుకుంటుంది శృతి. ఇదంతా చూసిన మనోజ్ తన వెడ్డింగ్ యానివర్సరీని త్వరగా చేసుకోవాలని రోహిణితో అంటాడు. శృతి తల్లి ఇచ్చిన గాజుల్ని తీసుకున్న మీనా, గాజులు చాలా బావున్నాయి అనంటుంది. ఫ్రీగా వస్తే ఏదైనా బావుంటుంది అని సెటైర్లు వేస్తుంది ప్రభావతి. నాకు బంగారం అంటే ఎంత ఇష్టమనే విషయం నా మెడలో ఉన్న పసుపు తాడే చెబుతుంది అనంటుంది. ఈ గాజులు నాకన్నా శృతికే బావుంటాయని ఆమెకి వేసేస్తుంది మీనా. శృతి చేతికి ఎందుకు వేశావు అని ఆమె తల్లి మీనాని అడుగుతుంది. నా భార్యకి బంగారం అంటే మోజు లేదని అర్థం అని మెచ్చుకుంటాడు బాలు. నాకు నీ మీద ఇంకా గౌరవం పెరిగింది అని రవి మెచ్చుకుంటాడు. అందరి ముందు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటారు బాలు, మీనా. అలాగే అందరికీ తినిపిస్తారు. పెళ్లి రోజు సందర్భంగా మీనా, బాలు కలిసున్న ఫోటోను గిఫ్ట్ గా ఇస్తాడు రవి. అది అందరికీ నచ్చుతుంది. ఇంతలో నేను కూడా నీకు గిఫ్ట్ తెచ్చాను అంటాడు సంజు. చెక్ తీసుకొచ్చాడేమోనని మనోజ్ టెన్షన్ పడుతూ ఉండగా బాలు కవర్ విప్పి చూస్తాడు. వాడికి ఇంగ్లీష్ రాదని మనోజ్ చదువుతాడు. బావగారు, బాలుగాడికి పర్సనల్ డ్రైవర్ గా జాబ్ ఇచ్చాడు అని మనోజ్ చదివి చెప్పడంతో అంతా షాక్ అవుతారు. నెలకు 50,000 జీతమని చెబుతాడు. ఆ మాటలు విన్న ప్రభావతి షాక్ అవుతుంది. ఎంతైనా గొప్పవాళ్ల కానుకలు గొప్పగానే ఉంటాయి అనంటుంది. అల్లుడుగారేమో బంగారం లాంటి ఉద్యోగం ఇచ్చారు, వదినగారు బంగారు గాజులు తెచ్చారు అని మురిసిపోతుంది. ఎన్నాళ్లని క్యాబ్ నడుపుతావు? నాకు విశ్వాసంగా ఉండే ఓ నౌకరు కావాలి. అదే నువ్వైతే డ్రైవింగ్ బాగా చేస్తావు, పైగా నమ్మకంగా పనిచేస్తావు అనంటాడు సంజు. నమ్మకంగా పనిచేయడానికి జీతం ఎక్కువ ఇవ్వాల్సిన పనిలేదు, కానీ నేనెవరి దగ్గర పని చేయను అని తేల్చి చెప్తాడు బాలు. ఆ మాటలు విన్న ప్రభావతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? నెలకు 50,000 జీతం, నువ్వు ఎంత కష్టపడినా కారు నడిపినా అంత రాదు కదా అనంటుంది. నెలంతా కష్టపడి కారు నడిపినా నా కారు నేను నడిపానన్న తృప్తి ఉంటుంది అంటాడు బాలు. నేను కారెక్కితే డోర్ తెరిచి పట్టుకోవడానికే నామోషిగా ఉంటుందా అని అడుగుతాడు సంజు. ఇంటి ఆడపడుచు భర్త ముందు ఎంత కోటీశ్వరుడైనా తల వంచాల్సిందే, నా పని నేను చేయడానికి నామోషి ఎందుకు అనంటాడు బాలు. దొంగదారిలో సంపాదించేవారు, అధికారం ఉందని విర్రవీగేవారు నామోషిగా ఫీల్ అవ్వాలని అంటాడు. సొంత చెల్లెలి ఇంట్లో డ్రైవర్ గా చేయడానికి ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు సంజు. నా చెల్లెలికి నేను ఎప్పటికీ డ్రైవర్ గానే ఉంటాను అనంటాడు బాలు. కానీ నీకు కావాల్సింది డ్రైవర్ కాదు, నేను నీ దగ్గర నౌకరుగా ఉండడం అనంటాడు. విశ్వాసమే కావాలనుకుంటే కుక్కని పెంచుకోండని తేల్చేస్తాడు బాలు. మా అన్నయ్య ఎప్పుడూ ఒకరి దగ్గర పని చేయలేదు, వదిలేయండి అని మౌనిక బ్రతిమలాడుతుంది. వాడి కాళ్ల మీద వాడు నిలబడి ఏదో సంపాదించుకుంటున్నాడని, ఈ విషయం ఇంతటితో వదిలేయమని అంటాడు సత్యం.
నా మనవడిది వాడి తాత పోలిక. ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతకడం వాడికి ఇష్టం ఉండదు అనంటుంది సుశీల. చాలాసేపు నిలబడి ఉన్నావని వెళ్లి కూర్చోమని సంజుతో చెబుతుంది ప్రభావతి. ఆ వెంటనే సంజు కూర్చున్న కుర్చీ విరిగిపోయి కింద పడిపోతాడు. మీ ఇంట్లో ఇంత పాతకాలం నాటి సోఫాలున్నాయని నాకెందుకు చెప్పలేదు అని మౌనికను తిడతాడు సంజు. మీరు మా చెల్లెల్ని పుట్టింటికి పంపిస్తే దానికి తెలుస్తుంది అనంటాడు బాలు. ఇంత పాతకాలం నాటి సోఫాలు ఇంట్లో ఉంచుకుంటారా అని శృతి తల్లి ప్రశ్నిస్తుంది. మీరెలాగూ కొనలేరు కాబట్టి నేనొక సోఫా పంపిస్తాను అనంటుంది. అలాంటి కానుకలు వద్దు అంటాడు సత్యం. సారి కింద పంపిస్తాను అంటుంది శృతి తల్లి. మీరు ఆ ముక్క ముందే చెప్పుంటే బావుండేదని, కాని మీరు కొనలేరు అనే మాట అనడం మాకు నచ్చలేదు అనంటాడు బాలు. బంగారం అంటే నా భార్యకు, 50,000 జీతమంటే నాకు, ఫ్రీగా వస్తువులిస్తామంటే మా నాన్నకి ఎప్పటికీ ఇష్టం ఉండదు అంటాడు బాలు. ఆ మాటతో శృతి తల్లి వెళ్లిపోతుంది. బాలు మీనాల గురించి ఒక్కొక్కరు చెప్పాలని అడుగుతుంది శృతి. నా వల్లే వీడికి పెళ్లయిందని, లేకపోతే వాడికి పిల్లనెవరిస్తారు అని అంటాడు మనోజ్. పెళ్లైనప్పటినుంచి మీనా బాలు గొడవ పడుతూనే ఉన్నారని, నెక్స్ట్ పెళ్లి రోజుకైనా వారి జీవితం సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను అంటుంది రోహిణి. వదిన వచ్చాక బాలు అన్నయ్య పూర్తిగా మారిపోయాడని మెచ్చుకుంటాడు రవి. రవి నేను కలిసుండడానికి మీనా బాలులే కారణమని ప్రశంసిస్తుంది శృతి. పెళ్లి బలవంతంగా చేసుకున్న కాపురం నిలబెట్టుకున్నాడంటే మీనా వల్లనేనని సత్యమంటాడు. భార్యాభర్తలిద్దరూ సంతోషంగా ఉండడానికి ఏ డిగ్రీలు అవసరం లేదని, ఒకరి మీద ఒకరికి నమ్మకం, ప్రేమ ఉంటే చాలని బాలు అంటాడు. దాంతో ఎపిసోడ్ ముగుస్తుంది.